అలజంగి ఉదయ్ కుమార్ అటు విద్యారంగంలో ఇటు వ్యక్తిత్వ వికాస శిక్షణలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్టీపీసీ మరియు వైజాగ్ స్టీల్ ప్లాంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, ఎల్ఐసి, ఎస్బీఐ, పోలీస్ డిపార్ట్మెంట్ మొదలగు సంస్థలలో వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులకు మానవ వనరుల శిక్షణ అందిస్తూ తన వ్యక్తిత్వ వికాస శిక్షణ ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడే సెమినార్లు నిర్వహిస్తున్న అలజంగి ఉదయ్ కుమార్ గారి కలం నుండి జాలువారిన పుస్తకాలు 2010వ సంవత్సరంలో విద్యార్థుల జ్ఞాపక శక్తి, పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపయోగపడేందుకు గాను అత్యంత పేదరికాన్ని జయిస్తూ ఐఏఎస్ సాధించిన వ్యక్తుల పోరాట గాథలతో విద్యార్థులలో ఉత్తేజాన్ని తెచ్చేందుకు దోహదపడే పుస్తకం ఇలా చదవాలి, అలా సాధించాలి. ఈ పుస్తకం 2023లో వాసన్ పబ్లికేషన్స్ ద్వారా కన్నడ భాషలోకి అనువదించబడింది. 2012 తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ వద్ద ఒక చిన్న గ్రామంలో రోజుకు ₹5 కూలీగా జీవితం మొదలుపెట్టి అమెరికాలో ఆరిజోనా రాష్ట్రంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓగా ఎదిగిన జ్యోతి రెడ్డిని ప్రపంచానికి పరిచయం చేస్తూ రాసిన పుస్తకం నో కండిషన్ ఈజ్ పర్మనెంట్. 2012లో వ్యక్తిత్వ వికాస కవితలతో పాఠకులలో ఉత్సాహం, ఉత్తేజం, ధైర్యం, మనోవికాసం నింపేందుకు గాను తెలుగు భాషలో వ్యక్తిత్వ వికాస రంగంలో పూర్తి స్థాయి వెలువడిన కవిత పుస్తకం ఉదయించు, ఉద్యమించు. 2017 ఆనందం ఎక్కడుంది, ఎలా సాధించాలి, జీవితాన్ని ఆనందమయం ఎలా చేసుకోవాలి అనే విషయాలతో పాటు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ గారిని ఆశ్చర్యపరిచే విధంగా రాయబడిన మేనేజ్మెంట్ లెసన్స్ ఫ్రమ్ ఫిల్మ్ బిజినెస్ మ్యాన్ మొదలగు అంశాలతో కూడిన పుస్తకం ఆనందంగా జీవితామా. 2017 పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు తెలుసుకోవలసిన జాగ్రత్తలతో పాటు మెమరీ పవర్, స్టడీ టెక్నిక్స్ మరియు పరీక్షలకు ఎలా సిద్ధపడాలి అనే అంశాలతో పిల్లల చదువు పేరెంట్స్ బాధ్యతే. 2020 ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఖలీల్ జిబ్రాన్ గారి ది ప్రాఫెట్ కవిత సంకలనం తెలుగులో అందరికీ చేరాలనే ఉద్దేశంతో అతి సులువైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా అనువదించబడిన పుస్తకం జిబ్రాన్ మార్గం. ఇప్పుడు 2024వ సంవత్సరంలో ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను అత్యంత ప్రయోజకులుగా చేయాలని కలలు కంటుంటారు. వారి కలలు నిజం కావాలంటే పిల్లల్లో ఉండే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎలా సానపట్టాలి, వారిలో ఎమోషనల్ కోషెంట్ ఎలా పెంపొందించాలి, పిల్లలలో బ్రెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎలా పనిచేస్తాయి, నిద్ర యొక్క ఆవశ్యకత ఏమిటి, ఎందుకు, మెమరీ ఎలా అభివృద్ధి పరచుకోవాలి, చదివిన విషయాలను పరీక్షల్లో ఎలా ప్రజెంట్ చేయాలి మొదలగు ఉపయుక్తమైన అంశాలతో ప్రపంచంలో నలుమూలలకు అందాలని ఆంగ్ల భాషలో వెలువడుతున్న పుస్తకం టాపర్స్ అండ్ ర్యాంకర్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో లభ్యం. ఇందులో చాలా పుస్తకాలు ఈ బుక్ రూపంలో గూగుల్లో ఉచితంగా దొరుకుతాయి. కావలసిన వారు 9948992208 నంబర్కి వాట్సాప్ చేస్తే పంపించబడతాయి. పిల్లల చదువు పేరెంట్స్ బాధ్యతే మరియు టాపర్స్ అండ్ ర్యాంకర్స్ మాత్రం కొని రచయితను ప్రోత్సహించండి. మరిన్ని పుస్తకాలు రాయాలని ఆశించండి, ఆశీర్వదించండి. మీ వీరు మామ.